హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు విష్ చేసినందుకు. థంబ్నెయిల్లో చూసారు కదా గాయ్స్, ఈ వీడియో మొత్తం నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా బర్త్డే 2 days ముందనమాట. మా హస్బెండ్ నాకు గిఫ్ట్ కొంటానని చెప్పి బయటికి తీసుకెళ్లారు. నాకు సిల్వర్ ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్ కొంటానని చెప్పి జీవా షాప్కి తీసుకెళ్లారు. అక్కడ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ ప్రైస్ కొంచెం బిట్ హై అనిపించింది. కానీ లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వీడియో స్టార్టింగ్లో నేను 2 set of ఇయర్ రింగ్స్ వేసుకున్నాను కదా, ఆ 2 నాకు ప్రెజెంట్ చేశారు. అండ్ 1 బ్రేస్లెట్ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను ఒక షార్ట్ పెట్టాను ఆల్రెడీ, గెట్ రెడీ విత్ మీ షార్ట్. అందులో నేను ఆల్రెడీ ఆ ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్ వేసుకున్నాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ నేను అక్కడ వేసుకుంటున్న డ్రెస్ మా మమ్మీ ప్రెజెంట్ చేశాను నాకు. చాలా మంది అడిగారు, బేబీతో మీరు ఉండి కూడా ఇలా గెట్ రెడీ విత్ మీ షార్ట్స్ ఎలా చేశారు అని. నేను ఆ టైంకి తనకి స్నానం చేయించేస్తాను. తను స్నానం అయ్యాక పడుకుంటుంది. సో తను పడుకుంది కాబట్టి నాకు ఇంత టైం దొరికిందనమాట. ఈవెన్ డైలీ చోర్స్ కూడా నేను తను పడుకున్న తర్వాతే ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను నేను. ఇంతకీ లుక్ ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. నా సెట్ అండ్ జ్యువెలరీ బాగా సెట్ అయింది. కాంబినేషన్ చాలా చాలా బాగుంది కదా. ఫైనలీ ఇలా అయితే రెడీ అయిపోయాను. బర్త్డే అంటే మనకి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటండి, టెంపుల్ కదా. టెంపుల్కి వెళ్ళందే నాకు అసలు ఆ రోజు బర్త్డే నా ఫీలింగే రాదు. బర్త్డేనే కాదు, ఇంకెక్కడికైనా సరే నాకు ఫీలింగ్ ఉండదు. ఏదైనా స్పెషల్ డేస్లో మనం టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్న తర్వాత అదొక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇది కూడా లెగిసిపోయింది చూసారు కదా. తను లేచిన తర్వాత మేము ఇలా వెళ్తున్నాం. కాకపోతే తను లేచేసరికి లేట్ అయిందని చెప్పి ఎండలో వెళ్ళాము. టెంపుల్ అయితే మాకు చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి నడుచుకొని వెళ్ళాము. బట్ ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. అయినా సర్లే తప్పదు కదా అని చెప్పేసి వచ్చేసాము. మేము వెళ్ళింది గాయత్రి టెంపుల్. ఆ టెంపుల్ నేమ్. అందులో అన్ని గుళ్ళు ఉంటాయి. శివాలయం, వినాయకుడు, అలాగే దుర్గాతమ్మ తల్లి అన్నీ ఉంటాయి. సో ఆల్ ఇన్ వన్ అనమాట, అన్ని కవర్ చేసేయచ్చు. నేను ఎక్కువ ఈ టెంపుల్కి రావడానికి కారణం ఈ ప్లేస్ అనమాట. చూసారు కదా, నేను ఎప్పుడు వచ్చినా వాళ్ళ గేట్స్ అయితే తీరు. నేను ఇప్పుడు బయట నుంచే చూస్తాను. ఓన్లీ బతుకమ్మ ఆడుతున్నప్పుడు మాత్రమే వీళ్ళు ఓపెన్ చేస్తారు అనుకుంటా. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు అలాగే చేశారు. సో ఇప్పుడు దసరా సీజన్ కదా, బతుకమ్మలు కూడా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి వేసేసి ఉంటారు. లాక్ అయితే ఉంది. సో ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. ఇలా కూర్చున్నాము. అండ్ మా డీతు చాలా దీర్ఘంగా చూస్తుంది అందరినీ, కొత్త వాళ్ళందరినీ. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు. సో డే అంతా అంతేం చేయలేదు కొత్తగా మీకు చూపించడానికి. ఈవినింగ్ అయితే మా డీతుకి ఫుడ్ పెడుతున్నాం. తనకు సాలిడ్ స్టార్ట్ చేసాం కదా, సో ఫుడ్ అయితే తింటుంది. ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ వచ్చేసారు కదా, తను వచ్చేసరికి నేను ఇలా రెడీగా ఉన్నాను. సో చిన్న బర్త్డే సెలబ్రేషన్ ఉంది, కేక్ కటింగ్ లేనిదే మనకి ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అవ్వదు కదా. మళ్ళీ సేమ్ డ్రెస్ రెడీ అయ్యాను అనమాట. ఇలాగా ఎందుకో నాకు ఇప్పుడు వేసుకున్న డ్రెస్కి ఈ హెయిర్ స్టైల్ అనేది సూట్ కాలేదు. సో మార్చేసి మళ్ళీ ఇంకోటి వేసుకున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయితే వచ్చి కూర్చున్నాం. రెడీ అయితే చేసాము, కానీ మా రిలేటివ్స్కి ఫోన్ చేసి వాళ్ళు కాల్లోకి వచ్చి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ ముందు కేక్ కటింగ్ చేసి ఇదంతా అయ్యేసరికి 1 గంట పట్టింది. సో ఆ గంట అంతా మేము ఇలా కూర్చుని ఉన్నాము. నేను వీడియో అయితే తొందరలో స్టార్ట్ చేసేసాను. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నేను, నా బర్త్డే అయినా మా హస్బెండ్ బర్త్డే అయినా ఎవరి బర్త్డే అయినా నేను ఫుడ్ పంచడం అనేది చేస్తాను. అంటే అదొకటి నాకు చాలా ఇష్టం అనమాట. ప్రతిరోజు మనం ఇలా చేయలేం కదా, అందుకు ఓన్లీ స్పెషల్ డేస్ అప్పుడు నేను ఇలా ఫుడ్ పంచడం అనేది చేస్తూ ఉంటాను. అండ్ నేనే ఆ ఫుడ్ నేనే తయారు చేసి దాన్ని ప్యాక్ చేసి మార్నింగ్ 11కి అలాగే వెళ్ళి పంచేదాన్ని, ఆఫ్టర్నూన్ వాళ్ళు తినేటట్టు. ఈ ఇయర్ ఎందుకు చేయలేదు అంటే ఈ ఇయర్ పాప ఉంది కదా, నాకు అసలు కుదరలేదు చేయడానికి. ఆ బర్త్డే కుదరలేదు. అయినా సరే మాకు ఇంకా ప్లాన్ ఉంది. త్వరలో మా డీతో 6 month బర్త్డే ఉంది. తన బర్త్డేకి అందరికీ పంచుతాను నేను మా హస్బెండ్ అనుకున్నాం. అండ్ కేక్ కటింగ్ అయితే ఇలా అయిపోయింది. సో మా డీతో పుట్టాక నా ఫస్ట్ బర్త్డే అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా చేసుకుంటాను కూడా అనుకోలేదు, బట్ అందరితో చేసుకోవడం ఇలా చాలా సంతోషంగా ఉంది. కేక్ కటింగ్ అయిన తర్వాత 1 నిమిషం కూడా ఆగం కదా, ఆ కేక్ ఎప్పుడు తిందామా అని అనుకుంటాం కదా. నేను కూడా అదే బ్యాచ్. నాకు కూడా కేక్ అంటే చాలా ఇష్టం. బట్ నాకు ఇప్పుడు బయట చేసే కేక్స్ అసలు నచ్చట్లేదు. నేను చేసుకున్న కేక్ నాకు చాలా చాలా నచ్చుతుంది. ఎంతైనా ఇంట్లో ఫుడ్డే కదండి. మనం చేసుకున్నంత టేస్ట్, హ్యాపీనెస్ మనకి బయట ఎక్కడ చేసినా రాదు. మన బర్త్డేకి మనమే కేక్ చేసుకుంటే దానంత చండాలం ఇంకెక్కడా ఉండదు కదా. సో తప్పలేదు, నాకు తెలియకుండా తీసుకొచ్చారు కాబట్టి ఇంకా దాంతో సర్దుకుపోయాం. కేక్ కటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ మా హస్బెండ్ మాకు డిన్నర్కి తీసుకొచ్చారు బిర్యానీ. నాకు మటన్ అంటే చాలా ఇష్టం. సో మటన్ బిర్యానీ తీసుకొచ్చారు. సో వీఆర్ ఎంజాయింగ్ దాట్. పెద్ద హడావిడి కాకుండా ఇలా సింపుల్గా చేసుకోవడం బర్త్డేస్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ గాయ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ఆల్ మై షార్ట్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.